ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు 6 గ్యారంటీ బాబు షూరిటీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో, ఈ కూటమి నాయకులకు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి తాలూకా పార్టిసిపేషన్స్తో ఎందుకంటే ప్రభుత్వం రావడం జరిగింది. ఆ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అవ్వాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కింద నుంచి పై వరకు కూడా, ఎందుకంటే గతంలో 1,75,000 మంది వాలంటీర్లు, సుమారుగా 2 లక్షల మంది వాలంటీర్లతో వారం రోజుల్లోని డోర్ టు డోర్ ఇచ్చినా సరే ఇంకా 90%, 80% కూడా ఆ పెన్షన్ పంపిణీ చేయలేని కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు తాలూకా విజనరీ అంటే అడ్మినిస్ట్రేషన్లో ఆయన దిట్ట అనడానికి ఈరోజు కరెక్ట్గా ఒకే ఒక రోజులో జూలై 1 తారీఖు ఉదయం తెల్లవారు 6 గంటలకు మొదలుపెట్టి ఆయన కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఆయన కూడా సుమారుగా 600 నుంచి 700 పెన్షన్లు ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అంటే తెల్లవారు 6 గంటలు పెట్టుకుంటే సాయంత్రం 8 గంటల వరకు కూడా 93 to 95% పెన్షన్లు పంపిణీ చేశారంటే ఓన్లీ వాలంటీర్ లేకుండా సచివాలయ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ సచివాలయ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీస్ ద్వారాగా, సచివాలయ వ్యవస్థ ద్వారాగా, సచివాలయం తాలూకా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగుల ద్వారాగా మొత్తం 93 to 94, 95% పంపిణీ చేశారని అంటే విజనరీ ఉన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇటు సంక్షేమానికి 90%, 60 to 80% ఏదైతే సంక్షేమానికి ప్రామిస్ చేసి ఆయన పైకి ప్రభుత్వాన్ని అధికారం చేపట్టడం జరిగిందో ఈ ప్రామిస్లన్నీ కూడా నెరవేరుస్తూ మళ్ళీ మరొక పక్క ఈ రాష్ట్రాన్ని అంటే ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఇటు మన లులు షాపింగ్ మాల్ అతి త్వరలో ఇక్కడ ఓపెనింగ్ ప్రారంభం కాబోతుంది. అలాగే హిందుస్థాన్ లేబర్ కమిటీ మెగా టౌన్షిప్ విశాఖపట్నం నగర నడుబడిని రాబోతుంది. అలాగే భోగాపురం 5 సంవత్సరాల నుంచి కూడా భోగాపురం అన్నదాన్ని భోగాపురంలో కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అతి తొందరలోనే ఆ భోగాపురం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. 2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి, చేతల మనిషి. ఎందుకంటే మాట ఇచ్చారని అంటే ఆ మాట తగ్గట్టుగా చేత చేసి చూపిస్తారనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. అలాగే మెట్టెక్ కంపెనీ అన్నది అనకాపల్లి దగ్గర ఏదైతే ఉందో ఆ మెట్టెక్ కంపెనీ సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా మూతపడిపోయి ఉంది. అయినప్పటికీ కూడా కంపెనీలను కాస్త కోస్తో అంటే స్టఫ్ ఉంది కాబట్టి ఆ కంపెనీ ఈరోజు తట్టుకొని నిలబడగలిగింది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ మెట్టెక్ కంపెనీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన బైవారం దగ్గర ఉన్న నాగార్జున సిమెంట్, ఈ నాగార్జున సిమెంట్ వాళ్ళకి లాయల్టీ ఇవ్వలేదని, వాళ్ళకి వాటా ఇవ్వలేదనే ఉద్దేశంతో సుమారు 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న ఈ నాగార్జున సిమెంట్ తాలూకా కంపెనీని మూత పడిపోయే విధంగా వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యలు చేసి ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎంప్లాయ్మెంట్కి జీరో చేసేసి వెళ్ళిపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఇంకొక నాకు తెలిసి 10-15 రోజుల్లో ఆ నాగార్జున సిమెంట్ కంపెనీని కూడా ఈ ఉత్తరాంధ్రలోని మళ్ళీ 10,000 మందికి కుర్రవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాణిజ్య వ్యాపార కూడా కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారనేసి చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి వెల్ఫేర్ని కూడా ప్రామిసులు అన్నింటినీ కూడా ఆయన నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.